ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటా పేరెంటల్కి వచ్చినట్టు అలా చూస్తున్నారు? ఏదో దేవుడి మొహలు వేసుకొని ప్రెసిడెంట్ గారు బండి తోయమంటారా? వద్దురా, అందులో పెట్రోల్ ఉంది. నేను బండి స్టార్ట్ చేసుకుని వెళ్తాను. నువ్వు వెళ్ళు. పోరా. స్వామి బాలా త్రిపుర ఎక్కడున్నా మాకు కనిపించేలా చేయి స్వామి. ఫణి, అనంత్, అనంత్ ఎక్కడున్నారా? నానమ్మా ఏమైంది? ఒరేయ్, ఏమైంది బామ్మా? ఇంకా ఎన్ని రోజులురా? అదిగో అదిగో చూడండి. నా కోడలు నిద్రాహారాలు మానేసి దేవుడు ముందు కూర్చొని ప్రాధేయపడుతుందిరా. మీ ఎంక్వైరీలు ఏమయ్యారా? మీరు పంపించిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కడ కనిపించలేదా? ఎక్కడా? ప్రయత్నిస్తున్నా నానమ్మా, తప్పకుండా దొరుకుతారు. ఇంకా ఎన్ని రోజులురా? రేఫణి, టీవీలు పేపర్లలో ప్రకటనలు ఇవ్వండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఏదో ఒకటి చేసి బామ్మా, ఏదో ఒకటి చేసి ఎలాగైనా నా కన్నయ్యని ఇంటికి రప్పించండి రా, రప్పించండి. నానమ్మా, అలా చేస్తే అన్నయ్య వదిన మనకింకా దూరం అవుతారు. అందుకే పర్సనల్గా మనుషుల్ని పెట్టి వెతికిస్తున్నాను. ఏమోరా ఆనంద్, రోజు రోజుకి నాకు నమ్మకం పోతుంది. బామ్మా నువ్వు బాధపడకు. అన్నయ్యకేం కాదు, అన్నయ్యని మేం కాపాడుకుంటాం. ఇలాంటి సందర్భంలో చెప్పాలో లేదో తెలియట్లేదు. కొత్త ప్రాజెక్ట్కి ఫండ్స్ లేవు బామ్మా. మన ఇన్వెస్టర్స్ కూడా మొన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల చేతులు ఎత్తేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నిలబెట్టుకోకపోతే మళ్ళీ మన కంపెనీ మీద మన ఇన్వెస్టర్ల నమ్మకం కోల్పోతాం. లేదురా ఫణి, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీ అన్నయ్య ఎలా అయితే ఈ బిజినెస్ ని విస్తరింపచేశాడో అలాగే మీరు కూడా చెయ్యాలి. మీ తాతగారు నా పేరు మీద వేసిన ఎఫ్డి మొత్తాన్ని తీసుకొని ఆ ప్రాజెక్టుకి అడ్వాన్స్ ఇవ్వండి. వద్దు నానమ్మా, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? బాబాయ్ నేను చెప్తున్నాను కదా, అవసరం లేదు. అదేంటనంద్, ప్రాజెక్ట్ అవసరం లేదా? మనకు బిజినెస్ అవసరం లేదా? అన్నీ కావాలి, కానీ ఫండ్స్ నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు. నానమ్మా, ఆ ఫండ్స్ అన్ని నా పర్సనల్ అకౌంట్లోకి పంపండి. నేనే ఆ ప్రాజెక్ట్ని డీల్ చేస్తాను. అదేంటనంద్, నూడిల్ చేయడం ఏంటి? కంపెనీ వ్యవహారాలు ఏవి చూసుకోనని నువ్వే కదా చెప్పావు. అన్నయ్యకి ఇప్పుడు భరతులాగా ఉంటానన్నావు. అవునరా, చెప్పాను. భరతుడు కూడా రాముడి పాదరక్షలతో రాముడు వచ్చే వరకు పరిపాలించాడు.
అలాగే నేను కూడా మా అన్నయ్య వచ్చే వరకు కంపెనీలో మేజర్ ప్రాజెక్ట్స్ కానీ ఫైనాన్షియల్ సెక్టర్స్ కానీ అన్నీ నేనే చూసుకుంటాను. ఏంటిది అంటే మేము కంపెనీలో ఏదైనా మోసాలు చేస్తున్నాం అనుకుంటున్నావా? లేదా నాకు చేత కదా అనుకుంటున్నావా? కంపెనీ బాధ్యతలన్నీ ఫణి చూసుకుంటున్నప్పటి నుంచి చాలా విషయాల్లో ఎవరిని ఇన్వాల్వ్ చేయట్లేదు. కొన్నిసార్లు కొన్ని అమౌంట్స్ అయితే లెక్కల్లో రిసిప్ట్స్ ఉంటున్నాయి, కానీ అకౌంట్స్లో చూసేసరికి చాలా తేడా ఉంటుంది. చాలా బాగుందిరా. మొన్నటిదాకా మీ వదిన గారు మా పని మీద నిందలేసింది, ఇప్పుడేమో నువ్వు స్టార్ట్ చేశావు. అంతేలే, నిందల పట్టానికే మేము ఇంట్లో ఉన్నాం. అదేంటి మరిది గారు అలా మాట్లాడుతున్నారు? మరి ఇంకెలా మాట్లాడమంటావక్క? ఎప్పుడూ లేంది అనంత్ అంత మాట అన్నాడంటే నా కొడుకేదో మోసం చేసినట్టే కదా. ఇన్ని అవమానాలు మనకు అవసరమా? మొన్న మా అక్క 10 కోట్లు మాయం చేసింది. ఆ రోజు కూడా ఫణిదే తప్పని చెప్పి తనని కొట్టారు. ఈ రోజు చెయ్యి ఒక్కటే పడలేదంతే, దెబ్బలైతే తగిలాయి కదా. చూడు బామ్మ, సంతకం ఫోర్జరీ చేసి 10 కోట్లు మాయం చేసి అన్నయ్యని తీసుకుని ఎక్కడికో పారిపోయింది. అది మాత్రం ఎవరికి తప్పనిపించట్లేదు. ఫణి మా అక్క గురించి ఇంకొక మాట మాట్లాడినా ఊరుకునేది లేదు. 10 కోట్లు తీసుకొని పారిపోవాల్సిన అవసరం మా అక్కకే ఉంది. బామ్మగారు బావగారిని పెళ్లి చేసుకున్న భార్యకే పవర్ ఆఫ్ అటర్నీ కూడా రాశారు. కావాలి అనుకుంటే ఆస్తి మొత్తం మా అక్కకే చెందుతుంది. తీసుకుని పారిపోవాల్సిన అవసరం మా అక్కకేముంది? అవును, ఆస్తి మొత్తం అక్కకి బామ్మగారు రాశారు కరెక్టే, కానీ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేయకుండా ఆగారు కదా. ఎందుకు? అక్క మీద అనుమానాలున్నాయి కాబట్టి. అసలు అక్క పెళ్లి చేసుకుందే ఈ ఆస్తి కోసమే కాబట్టి. బాలాగారేంటి ఇంకా రాలేదు? ఎక్కడికి వెళ్ళిపోయారు?